బట్టి ఉంటుంది. ఇక 60 ఇయర్స్ వాళ్ళకి 6 గంటలు నిద్ర సరిపోతుంది. చిన్నపిల్లలకైతే 10 నుంచి 12 గంటలు అవసరం. ఈ స్లీప్లో ఏమవుతుందంటే మనం నిద్రపోవడం వల్ల మనకి ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది. సో దాని తర్వాత నిద్రలేసిన తర్వాత మనం ఏంటంటే యాక్టివ్గా పనిచేస్తాం. దాంట్లో క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండదు. మనకు 2 రకాల స్లీప్ ఉంటాయి, ఎన్ఆర్ఎం, ఆర్ఈఎం అనేసి. ఎన్ఆర్ఎం స్లీప్ అనేది అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్స్ అంటారు దాన్ని, స్లో వేవ్ స్లీప్ అంటాం. ఆ స్లీప్ బాగా ఉంటే ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ మెమరీ కన్సాలిడేట్ అవుతుంది. ఎవరైతే బాగా నిద్రపోతారో ఆ పిల్లలకి మెమరీ కూడా బాగుంటుంది. సో ఈ స్లీప్ బాగుండడం వల్ల ఇమ్యూనిటీగా పెరుగుతుంది అనమాట. ఈ స్ట్రెస్ వల్ల మనకి ఇమ్యూనిటీ తగ్గిపోవడం జరుగుతుంది, మెమరీ కూడా సరిగా ఉండదు. దాని తర్వాత మనకు క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోతే మన ఫంక్షన్స్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటాం, మన డ్యూటీ ఏదైతే సరిగా పర్ఫామ్ చేయలేకపోతాం. సో ఇదేంటంటే మనకు ఈ స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండేది, కాంపిటీషన్ ఉంది కాబట్టి. సో దానికి మనం ఏంటంటే థెరపీ, మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఏంటంటే మనకి ఎస్పీఎంలో ఉంటుంది, ఫస్ట్ సెల్ఫ్ కేర్, మన కేర్ మనం చూసుకోవాలి ఫస్ట్, తర్వాత ఫ్యామిలీ కేర్, తర్వాత దేశం. సో మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. సో దానికి మన స్టైల్ మన నుంచి మార్పులు స్టార్ట్ అవ్వాలి. సో ప్రతిరోజు మనం ఒక అరగంట నుంచి గంట వరకు అన్నా ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ రిలాక్సేషన్ అట్లా చేస్తూ ఉండాలి. చేస్తే ఇవన్నీ కూడా స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది. సో ఈ స్ట్రెస్ వల్ల ఎందుకు జరుగుతున్నాయంటే మనకు ఆటోనామిక్ డిస్టర్బెన్స్ జరుగుతుంది అనమాట. బీపీ ఎక్కువ కావడం, తక్కువ కావడం జరుగుతుంది. చాలామంది స్ట్రోక్స్ వచ్చిన మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతకుముందు మాకు ఎప్పుడు బీపీ లేదు, షుగర్ లేదు, స్ట్రోక్ ఎందుకు వచ్చిందని సరే, ఇంట్లో ఏదో గొడవ జరిగిండొచ్చు, నిద్రలేకపోయి ఉండొచ్చు. ఆ టైంలో ఆటోనామిక్ డిస్టర్బెన్స్ బీపీ షూటప్ అయిపోతుంది. అయిపోయి బీపీ ఎక్కువై రక్తనాళాలు బ్రేక్ అయిపోయి బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అని చాలా ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల ఇవన్నీ నివారించవచ్చు. ఇదే ఇంత కొంచెం టెన్షన్ టైప్ హెడేక్ వల్ల ఈ కండరాలన్నీ కూడా టైట్ అయిపోతాయి, ఈ స్ట్రెస్ వల్లనే అదంతా కూడా. దానికి రిలాక్సేషన్ థెరపీ చేసుకోవాలి, యోగా కానీ, మెడిటేషన్ కానీ. కొంచెం సోషల్ లైఫ్ అవసరం అనమాట. ఇప్పుడుండేది ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఇంతకుముందు 40 years హారిజాంటల్ ఉండేది ఇంట్లో, ఇప్పుడు వర్టికల్ అయిపోయాయి. పక్కన ఎవరుంటో కూడా తెలియదు చాలా మందికి. సో సోషల్ ఇంటరాక్షన్స్ లేకపోవడం వల్ల, ఐసోలేటెడ్గా ఉండడం వల్ల కూడా ఈ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. ఈ సోషల్ షేరింగ్, మనం ఏదన్నా మంచి చెడు మాట్లాడుకోవడం కానీ, సోషల్గా నవ్వడం కానీ అట్లా ఉండడం వల్ల ఈ స్ట్రెస్ తగ్గిపోయి మనకు ఈ డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.